పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ మరో హిజ్రా దారుణ హత్యకు కారణమైంది. మల్లిక అనే హిజ్రాను కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత ఆమె రైల్వే గేటు పట్టాలపై శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే మల్లికది ముమ్మాటికి హత్యేనంటూ తోటి హిజ్రాలు ధర్నా చేయడం స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన మల్లిక అనే హిజ్రా నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు హిజ్రాలు ఆమెను ఆటోలో బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మల్లికను ఆటోలో తీసుకువెళుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారాలు ఇప్పుడు కేసు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. ఈ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆదివారం రాత్రి చెల్లవారిపల్లి రైల్వే గేటు సమీపంలోని పట్టాలపైన ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది మల్లిక మృతదేహంగా గుర్తించారు. మల్లిక మరణ వార్త తెలియడంతో తోటి హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లికను పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ చేసి ప్రత్యర్థి గ్రూపునకు చెందిన వారే దారుణంగా హతమార్చారని వారు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. మల్లిక మృతికి సంబంధించి అనుమానితులుగా భావిస్తున్న శిరీష, సంగీత, రాధ అనే ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హిజ్రా వర్గాల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ హత్యకు దారితీశాయా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో హిజ్రాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణ మరణానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క మల్లిక మృతదేహం లభ్యమైనటువంటి విషయం తెలియగానే తోటి హిజ్రాలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ హంతకులను వెంటనే అరెస్టు చేయాలంటూ మల్లిక మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు రక్షణ ఏది, మమ్మల్ని సమాజం పట్టించుకోదు, ఇప్పుడు మా వర్గంలో వారే మా ప్రాణాలు తీస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ వారు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హిజ్రాలకు నచ్చజెప్పి కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా హిజ్రాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. బతుకుదెరువు కోసం మొదలైన గొడవ హత్యకు దారితీయడం అత్యంత విచారకరంగా మారింది. అదే 8 గంటలకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మా బాబాయ్ బతికేవాడు కదా. కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఎత్తపోయేటివి ఒక్కరు కూడా పట్టించుకోవాలి. ఏం గవర్నమెంట్ నాకు పిల్లలు లేరు, భర్త లేరు, నా తమ్ముడు సాగుతో వాళ్ళ అమ్మ వదిన నేను తల్లిని, నా కొడుకులు, నా మనవాళ్ళు, నా మనవాళ్ళకు